జానకి, ఇక్కడ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అగత్యం అంతకన్నా లేదు. పద వెళ్దాం. వదులు భార్గవ్, ఆ చేతిని పట్టుకునే అర్హత నీకు లేదు. తనని ఆపే అధికారం నీకు అంతకన్నా లేదు. మావయ్య, జానకి మీద నిందపడింది. మా ఊరి ధర్మపీఠం ఓ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలు చేయడానికి కొంత సమయం ఉంది. అది నిందే అని నిరూపించే వరకు జానకి నా కనుసన్నల్లోనే ఉండాలి అని ధర్మపీఠం ముందు నిర్ణయించాం. అందుకే జానకిని ఇక్కడికి తీసుకొచ్చాను. జానకి తన తప్పు లేదు అని నిరూపించుకునేంత వరకు ఇక్కడి నుంచి జానకి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది శాసనం. ఆ శాసనాన్ని ధిక్కరించి జానకిని తీసుకెళ్లే అధికారం మీకు లేదు. నీ శాసనాన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో. అవన్నీ నా దగ్గర చెల్లవు. ఎందుకు భార్గవ్ బాబు, ఎందుకండి? వద్దు ఫ్రెండ్, అనవసరంగా నా గురించి మీరు గొడవ పడద్దు. నా మీద పడింది నిందే అని నువ్వు నమ్మావు, అది చాలు. నా గురించి ఇంతవరకు వచ్చావు, అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వల్ల నువ్వు ఇన్ని మాటలు పడుతుంటే నేను తట్టుకోలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో.